కనుల ముందు గూడు కోల్పోతున్న దిక్కుతోచని పరిస్థితి వారిది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా తమ బ్రతుకులు మారాయని కొత్తగూడెం 3వ వార్డులో నివసిస్తున్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ నాలీ చేసుకుంటూ చాలని వేతనాలతో జీవనం సాగిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ పథకంలో నిర్మించిన ఇళ్లు కాంట్రాక్టర్ కాసుల కక్కుర్తితో నాసిరకంగా నిర్మించాడని విమర్శించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే గృహాలలో నివసిస్తున్నామని తెలిపారు. చాలని ఇంట్లో సర్దుకుని బ్రతుకులు వెళ్లదీస్తున్నామన్నారు. ఇప్పుడు ఆ ఇల్లు శిథిలావస్థకు రావడంతో గత 5 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని, వర్షాకాలం వచ్చిందంటే చాలు బిక్కుబిక్కుమంటూ ఏ రోజు ఏం జరుగుతుందో అన్నట్టు అరిచేతిలో ప్రాణం పెట్టుకుని బతుకుతున్నామని చెప్తున్నారు. వర్షం అధికంగా వచ్చినప్పుడు అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించి వర్షం ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఆశ్రయం కలిగిస్తున్నారని అన్నారు. ఇది 5 సంవత్సరాలుగా జరుగుతుందని స్థానికులు తెలిపారు. కానీ వేరే ఇళ్లను నిర్మించలేదని, ఆ ఇళ్లకు మరమ్మతులు చేయలేదని తెలిపారు. 90% మంది ప్రజలు ఏ రోజు కూలి ఆ రోజు చేసుకుంటూ జీవనం సాగించుకునే వారేనని అన్నారు. చాలని వేతనంతో వారి కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తాము ఇల్లు కట్టుకునే పరిస్థితులు లేమని, ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు తమకు ఏదో విధంగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ లేదా గృహలక్ష్మి కింద కానీ ఇంకేదైనా స్పెషల్ స్కీమ్ ద్వారా కానీ సాయం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ ఏ గ్రేడ్గా పేరుగాంచిన అవార్డు తీసుకున్న ఈ మున్సిపాలిటీలో వాటికి సంబంధించిన 3వ వార్డు ఎస్సీ కాలనీలో జీవిస్తున్న 108 మంది జనాలు గల 33 కుటుంబాలు, సుమారు 33 కుటుంబాలు గల ఈ కాలనీని గత 20 సంవత్సరాలకు పైగా ఇందిరా కాలనీగా గుర్తింపు ఉంచి కట్టించడం జరిగింది. ఇప్పుడు గత ఒక 5-6 సంవత్సరాలుగా ఈ ఇండ్లు శిథిలావస్థకు వచ్చాయి. కానీ ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం టైంలో వీరికి పునరావాసం కల్పిస్తున్నారే కానీ పక్కా ఇండ్లు కట్టడం కానీ వారికి ఎటువంటి అసౌకర్యం కలుగుతుంది కానీ సౌకర్యంగా మాత్రం ఏమాత్రం చేయట్లేదు. సౌకర్యంగా చేయకపోవడం వలన వీరు ప్రతిసారి అనేక ఇబ్బందులు పడుతూ ఇల్లు పగుళ్ళు వచ్చి స్లాబ్ పగుళ్ళు వచ్చి ఏ క్షణంలో ఏమవుతుందో అని బిక్కుమంటూ బతుకుతూ వీరు వారి పిల్లలను తీసుకొని బయట ఒక్కోసారి ఈ పునరావాస కేంద్రాలలో కూడా ఉండలేని పరిస్థితి వస్తుంది. నీరు దొరకట్లేదు, తాగడానికి నీరు సౌకర్యం సరిగ్గా లేక ఇబ్బందులు పడినారు. కానీ ఈ సంవత్సరం మాత్రము కొంచెం మెరుగ్గానే కనబడుతుంది. గత ఏడాది కన్నా ఈ ఏడాది చాలా మెరుగ్గా కనబడుతుంది వీరికి. కానీ వీరి సమస్య మాత్రం తీరట్లేదు. వీరికి ప్రస్తుతానికి అప్పటి పూర్తి మాత్రమే చేస్తున్నారు తప్ప గత కొద్ది కాలాలుగా వీళ్ళు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు మాత్రం ఏ ప్రభుత్వం తీర్చలేకపోతుందని వారు చెప్తున్నారు. దీనివలన ఎండాకాలమే కానీ వర్షాకాలమే కానీ చలికాలమే కానీ ఏ టైంలో కానీ ఈ వర్షాలు వస్తేనే ఇల్లు పడిపోతుందని కాదు, ఏ టైంలో ఏమవుతుందో తెలియని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీరి ఇంటిని ఈ సంవత్సరం తీసేస్తామనే ప్రయత్నంలో ఉన్నారు. కానీ వీరికి ఇంకొక చోట ఇల్లుని మాత్రం ఇంకా చూపించలేదు. ఇన్ని కుటుంబాలు గల ఇంతమంది జనాభా ఉన్న ఈ ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి అని దిక్కుదోచని పరిస్థితిలో ఉంది. కానీ మాకు పక్కా ఇళ్ళని చూపించి మాకు ఏదో ఒక మార్గం చేపించి మేము రోజుకు కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళము. మాకు ఉన్న పలంగా కిరాయిలు కట్టుకొని వేరే దగ్గరికి వెళ్ళడమే కానీ మాకు ఈ గృహాలు తప్ప వేరే గృహాలు లేవు అంటూ బాధపడుతున్నారు.
కాగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రము తక్షణమే ఆ ఇండ్లను కూలగొచ్చి వీరిని వేరే దగ్గరికి మార్చామని చూస్తున్నారు. అంతేగాని పక్కా ఇల్లు ఎప్పుడు కడతారు ఏంటిది అనే సమాధానం లేదు వీళ్ళ గవర్నమెంట్ దగ్గర. ఇప్పుడున్న ప్రభుత్వం వారు ఎటువంటి హామీలు కానీ లేదు అంటే ఏది లేదు. ఇప్పుడు మీరు ఇబ్బందులు పడుతున్నారు, అవి ఎప్పుడు కూలిపోతే తెలియదు, ఏమైనా జరిగితే ప్రాణ నష్టం జరుగుతుందని చూస్తున్నారు. కానీ ప్రతిరోజు ఏ విధంగా మీరు బతకాలి, వీరి జీవన విధానం ఏంటిది, ఎందుకు ఈ విధంగా ఇది ఉంటున్నారు అనే దాని మీద మాత్రము ఎలాంటి స్పందన లేదని బాధపడుతున్నారు. సంబంధించిన కొంతమంది పెద్దలు ఉన్నారు. వారితో పాటు ఇక్కడున్న బాధితుల బాధ్యత ఏంటిది, వీరికి ఏమి కావాలి, వీరు ఎందుకు ఈ విధంగా ఉన్నారు, మరి ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి, వారి ద్వారానే తెలుసుకుందాం. ఏదన్నా కూలి పని చేస్తారా, లేకుంటే మీ ఏదైనా జాబ్ ఉన్నదా, ప్రస్తుతం ఇప్పుడున్న మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న పరిస్థితి ఏంది, ఎప్పుడైనా తీసుకొచ్చి 3 సంవత్సరాల బట్టి ఇక్కడే పెడుతున్నారు. మాకైతే ఇల్లు అయితే లేవు. దళిత బంధు లోన్ అని అన్నారు, అది లేదు. మరి 3 లక్షలు అంటున్నారు. 3 లక్షలు అయితే మాకైతే ఎటు జరుపువు. మరి దానికి మరి న్యాయం చేయాలా. కూలి పనే చేసుకున్నాం అందరం. మాకైతే ఎగసాలు అయితే ఏమీ లేవు. ఈ ఇళ్ళల్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? బట్టి ఉంటాను 30-40 సంవత్సరాలు బట్టి ఉంటాను. ఇక 40 సంవత్సరాలు బట్టి ఉంటాను. ఏం పని చేస్తారు? ఈ 3వ వార్డు ఎస్సీ కాలనీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మీ జీవన ఆధారం ఏంటిది? మేము గత 50 సంవత్సరాల నుంచి మా తల్లిదండ్రుల కాంచి ఇక్కడే ఉన్నాం సారు. మాకేది లేదు అసలుకి. మాకు 1991 వచ్చింది ఇల్లు. అప్పుడు 11,000 స్కీము. మాకేం లేదు సార్. అప్పటి నుంచి మేము బాగా శిథిలావస్థ కొన్న ఇళ్ళనే ఉంటున్నాం. తీసుకొస్తున్నారు, ఇక్కడ పెడుతున్నారు, మాకు అన్నాలు పెడుతున్నారు, 10 రోజులు ఉంచుతున్నారు, మళ్ళీ తీసుకెళ్తున్నారు సారు. మాకు 4 సంవత్సరాలు బట్టి ఇదే పద్ధతి. మాకు ఎలాంటి సౌకర్యం లేదు, మాకు ఎలాంటిది లేదు. ఒక ఇళ్ళ మీద పట్టాలు కూడా ఇవ్వట్లేదు, ఏది కూడా లేదు. అన్నాలు పెడుతున్నారు, ఒక గొడ్లకు మాలకు తీసుకొస్తున్నారు, ఇందులో ఉంచుతున్నారు. గబగబా పోలీసు వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు సారు. ఇళ్ళను కూలగొడతాం, లేకపోతే ఇక్కడ ఉండొద్దని ఇక్కడ తీసుకొస్తున్నారు. మాకు వారం 10 రోజులు ఉంచుతున్నారు, మళ్ళీ అన్నం పెట్టి మళ్ళీ పంపిస్తున్నారు. ఎండ కొడతానే పంపిస్తున్నారు. ఇప్పుడు ఈ వారం 10 రోజులు ఇక్కడ ఉంచుతున్నారు, వర్షాలు తగ్గుతున్నాయి. వర్షాలు తగ్గిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? మరి దాంట్లోకి మళ్ళీ వెళ్ళమంటున్నారా? దాంట్లోకి వెళ్తున్నాం సార్. మళ్ళీ దాంట్లోకి వెళ్తున్నాం. మొత్తం కూలిపోతుంది. బాగాలేదు సార్, అస్సలు బాగాలేదు, పరిస్థితి బాగాలేదు. మాకు చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నాం సారు. మొత్తం వర్షమే, ఇక్కడ దాకా నీళ్ళలోనే ఉంటున్నాం మేము. మా పరిస్థితి చాలా డైనింగ్ ఉంది. మమ్మల్ని కూడా కొద్దిగా అర్థం చేసుకోండి సార్. గృహలక్ష్మి అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. మాకు ఏది కూడా పట్టించుకోవట్లేదు. మేము ఇళ్ళ పని, ఇస్త్రాకుల పని, వంట పనులు అవన్నీ చేసుకొని కూలి బతుకు చేసుకుంటున్నాం. మేము వంట పనులు కూడా పోతాం సారు. ఎవరు వచ్చినా మమ్మల్ని ఇంతే చేస్తున్నారు. మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ప్రభుత్వాలు మారిపోతున్నాయి ఒక రోజులని. మమ్మల్ని మట్టుకు ఎవరు పట్టించుకోవట్లేదు సార్. కొద్దిగా దయచేసి ఈసారైనా కొద్దిగా మమ్మల్ని గుర్తుంచుకొని మంచిగా చేస్తే బాగుంటుందని ప్రార్థిస్తున్నాను. చెప్పండి, మీరు ఏం పని చేస్తారు? ఈ ఎస్సీ కాలనీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఈ 4 ఏళ్ళుగా పడుతున్న ఇబ్బందులతో పాటు ఈ సంవత్సరం కూడా ఇబ్బందులు పడుతున్నారు. కానీ మీకు ఈ సంవత్సరము ఈ టైంలో ప్రభుత్వం వారు ఏ విధంగా ఆదుకున్నారు? దాంతోపాటు గత 4 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం మీ ఇళ్ళ పరిస్థితి అధ్వానంగా ఇదైంది కదా. మీకు ఇంకా ఎక్కడైనా శాశ్వతంగా ఎక్కడైనా ఇల్లు చూపించారా ఇప్పటివరకు? ఇప్పటివరకు అయితే ఎక్కడ చూపించలేదండి. నేను మామూలుగా నవభారత్లో సెక్యూరిటీ గార్డు చేసి ఇప్పటివరకు మాకైతే డైనింగ్ హాల్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ తెలంగాణ స్కూల్లో పెట్టారు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి. గత 10 days అవుతుంది మమ్మల్ని పెట్టి. ఇక్కడ మాకు భోజనం వసతి ఒకటే కల్పించారు, అంతవరకే. మాకు గృహ వసతి అయితే కల్పించాలి మాకు ఇంతవరకు. పక్క ఇల్లు అనేది కూడా ఇంకా ఏం చెప్పలేదు. గృహలక్ష్మి వచ్చాక మొదటి స్కీమ్ మీకే పెడతా అని చెప్పి అంటున్నారు. కానీ అది ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి అదే మాట చెప్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదే మాట చెప్తున్నారు యథావిధిగా. మీ ఇక్కడ ఉన్న కుటుంబాలలో ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడున్నది ఆరోగ్య పరిస్థితి అందరిది మెడికల్ పరంగా కూడా ఇక్కడ మాకు టాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి. భోజనం కూడా వసతి బాగానే ఉంది. ఇది ఒకటే భోజనం వసతి ఉంది. కానీ మాకు పర్మనెంట్గా మాకు గృహం అనేది కట్టిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. శిథిలావస్థకు వచ్చిన అందరే ఎమ్మెల్యే గారు ఇప్పటికి 3 సార్లు 4 సార్లు రావడం పోవడం, హామీలు ఇవ్వడం. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మీకు ఇప్పటివరకు ఏమైనా హామీలు ఇచ్చారా? ఈ సంవత్సరం ఏమైనా పక్కగా ఏమైనా చేస్తారని అనుకుంటున్నారా? ఇప్పటి వరకు వచ్చారా, రాలేదా? ఈ సమయంలో అయితే ఎమ్మెల్యే గారు అయితే ఒక్కసారి కూడా మమ్మల్ని కలవలేదండి. మా ఇంకోటి ఏంటంటే మాకు కూడా అసలు ఎమ్మెల్యే గారు వస్తే ఏమన్నా మేమే ఎమ్మెల్యే దగ్గర పోయినాం మొన్న రీసెంట్గా ఒక వారం క్రితం. పోతే మీకు గృహలక్ష్మి స్కీమ్లో ఫస్ట్ మీకే మీ ఏరియాకే మీ అర్జున వాడికి కట్టిస్తా అని చెప్పి ఆ మాట ఒకటే మాకు ఇచ్చాడు, అంతవరకే. కానీ మీరు అప్పటి వరకు మీరు ఎక్కడ ఉంటారో ఏందనేది స్కూల్లో ఉండమని చెప్పారు మాకు, అంతవరకే. కానీ ఇంకేం చేయలేము మాకు. ఎందుకు అంటే ఒక వార్డుకు వచ్చి 20 నుండి 21 ఇల్లు మాత్రమే శాంక్షన్ అవుట్ చేస్తున్నారు ఇప్పటి వరకు.
అలా కాకుండా మీకు ఏమన్నా స్పెషల్ స్కీమ్ కింద కానీ లేకుంటే ఇంకా వేరే విధంగా కానీ మిమ్మల్ని ఇస్తానని చెప్పారా? స్పెషల్ లేదండి, అందరితో పాటు ప్రభుత్వం ఎప్పుడైతే స్కీమ్ అమలు చేస్తుందో అప్పుడే మీకు వస్తుందని చెప్పారు. మాకు స్పెషల్ స్కీమ్ అయితే ఏం చెప్పలేదు, గృహలక్ష్మి స్కీమ్. ఇప్పుడు మీరు మీ అందరికీ న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా లేదా? గత 5 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు కదా, ఇప్పుడు ఈ సంవత్సరం మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా లేదా? ఈ సంవత్సరం జరుగుతుంది, ఎందుకంటే 4 సంవత్సరాలు లేని నమ్మకం ఈ ఒక్క సంవత్సరం ఎట్లా వస్తుంది? ఈ సంవత్సరం కూడా మమ్మల్ని ఇట్లే ఇక ఇప్పుడు ఇంకొక 10 days అయితే ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పడుతుంది, మళ్ళీ మీరు యథావిధిగా వెళ్ళిపోమని చెప్పి వాళ్ళే కాల్ చేస్తారు, ఇక మేము వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ సంవత్సరం కూడా మాకు నమ్మకం లేదు గవర్నమెంట్ మీద. దీని మీద ఇప్పుడు జరిగే దాని మీద లేకుంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే హామీల మీద నమ్మకం లేదంటున్నారు. మీరు ఫర్దర్ ఇంకేమైనా ఆలోచనలో ఉన్నారా అందరూ కలిసి? ఇంకా ఆలోచన అంటే ముందు సార్ అది మేము పని చేసుకుంటేనే బతికేటోళ్ళం మేము. వాళ్ళు ఇప్పుడు ఆ ₹1,00,000 కూడా మాకు ఎటు సరే సాలిపోని పరిస్థితి. మాకు ముందుగానే మరి మాకు ఇక ఉన్న గృహాలుగా తీసేసి మాకు ఏమన్నా షెల్టర్ మా ప్లేస్లో మాకే ఏమని చెప్పండి, గృహలక్ష్మి వచ్చాక మేము ఆ రేకులు తీసేసి మేము కట్టుకుంటాం. ఈ 3వ వార్డు ఎస్సీ కాలనీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? అప్పుడున్న పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? గత సంవత్సరం ఓకే ప్రస్తుతానికైతే బాగానే ఉంది అనేసి వెళ్ళే పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు ఇల్లులు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రము ఇల్లు మొత్తం చాలా వరకు కూడా కూలిపోయే శిథిలావస్థలో ఉండి ఎప్పుడు ముట్టుకుంటే పడిపోయే గోడల్లాగా ఉన్నాయి. దీంట్లో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం వారు మీకు సాయం చేయలేదు, న్యాయం కాలేదు, మీకు ఇస్తానన్నారు కానీ ఇవ్వకపోతే ఫర్దర్ మీరు అందరు కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నారు? ఎమ్మెల్యే గారు గత 4 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. ఉన్నతాధికారులు కానీ, మండల అధికారులు కానీ, ఆర్టీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు వచ్చి జస్ట్ వాళ్ళు ఏదో పరామర్శించడం వరకే, వాళ్ళ ఫోటోలకి, ఈ పేపర్లకి, మీడియాకి పరిమితమవుతుంది తప్ప దీన్ని ఎవరు పెద్ద ఎత్తున ఒక సీరియస్గా కానీ ఈ ప్రాణ నష్టం జరిగేంత వరకు ఈ అధికారులు ఇట్లనే చేస్తారు దీన్ని. గత 4 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. వర్షాలు పడటం, అధికారులు రావడము, ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో పెట్టడము, ఆ వర్షాలు ఉండని రోజులు 4 రోజులు వాళ్ళకి భోజన వసతి కానీ, ఈ ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా కానీ ఆ డాక్టర్లను పెట్టడం కానీ ఈ 4 రోజుల వరకే చేసి మళ్ళీ వర్షాలు తగ్గగానే యథాప్రకారంగా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏదైతే ఎస్సీ కాలనీ ఉందో ఈ ఊరు ఆ లైన్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నేను పుట్టి 35 సంవత్సరాలండి. నాకు మా నాన్నగారు అంతకంటే ముందు నుంచి వాళ్ళ తండ్రుల కాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు ప్రతి ఒక్కళ్ళం కూడా. నేను పుట్టి 30 సంవత్సరాలు, నాకు పెళ్ళి, నాకు 2 పిల్లలు, మేము 4 అన్నదమ్ములము. ప్రతి ఒక్క కుటుంబంలో 2-3 అన్నదమ్ములు ఉన్నారు, అక్కల చెల్లెలు ఉన్నారు. బట్ అందరికీ మ్యారేజ్ లేని, అందరికీ పిల్లలు ఉన్నారు. అందరూ జీవనోపాధి చేసేది కూడా అదే ఒక్క ఇంట్లోనే. ఆ స్కీము కూడా నేను చిన్నతనంలో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. అది ₹13,500 స్కీమ్, అది ఇందిరమ్మ ఇల్లులు. అవి అప్పుడు ఆ కాలంలో కట్టినవి, అవి అంత స్టాండర్డ్గా ఏమి లేవు. అవి ఇప్పటికీ జరిగిన కాలం 30 సంవత్సరాలు దాటిపోయింది. అవి గట్టి కూడా 35-40 సంవత్సరాలు దాటిపోయినాయి. ఇప్పుడు చాలా శిథిలావస్థ పరిస్థితిలో ఉన్నాయి అవి. గత సంవత్సరము పోలిస్తే ఈ సంవత్సరం చాలా విపరీతంగా ఉన్నాయి. కూల్చే పరిస్థితిలో ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు వచ్చి ఒక 2-3 ఇళ్లను కూడా వాళ్ళే దౌర్జన్యంగా కూలగొట్టడం జరిగింది. ఇవి పడిపోతే మీకు ఏమైనా ప్రాణ నష్టం కలుగుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళే దౌర్జన్యంగా కూలగొట్టారు. కూలగొట్టి కూడా మీకేమన్నా దీనికి సొల్యూషన్ చెప్తాము, ఇంకేమన్నా ఇల్లు కట్టిస్తాము, పలానా చోట ఏమన్నా స్థలం చూపిస్తాము అన్నిటిది సలహా కూడా ఏమి ఇవ్వకుండా, హామీలు కూడా ఏమి ఇవ్వకుండా వాళ్ళంతటి వాళ్ళ అధికారులు రావడము, ఈ వర్షాలు పడే టైంకి వచ్చేసి అందరిని ఇట్లా స్కూల్లో ఎక్కడో ఒకటి పెట్టేసి 4 రోజులు భోజనాలు పెట్టడము, మళ్ళీ వెళ్ళిపోవడము. సేమ్ ఇదే పరిస్థితి గత 4-5 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కూడా గత సంవత్సరము ఈ 35-36 ఇల్లులు శాంక్షన్ చేస్తా అన్నది కూడా గత 2 సంవత్సరాల క్రితం మాట. ఇది గృహలక్ష్మి పథకం అనేది 2 సంవత్సరాల క్రితం అన్నారు, లిస్ట్ అవుట్ చేశారు, అందరిని ఎంతమంది ఉన్నారు అన్నది తీసుకున్నారు. బట్ ఈ రోజుకు కూడా ఇంతవరకు ఏమీ లేదు. అది ఇంతవరకు ఆయన మళ్ళీ ఇప్పుడు ఈ స్కూల్లోకి వచ్చి ఒక 15 రోజులు అవుతుంది. ఉన్నది కదా, సగానికన్నా ఎక్కువ ఇల్లు శిథిలావస్థలకు వచ్చేసాయి. ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు ఇంకా నానిపోయి ఏ టైంలో పడిపోయే వాటంతా అవి పడిపోయే స్టేజ్కి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మీరు ఆ ఇళ్ళకి పోతే ఇబ్బంది జరుగుతుంది కదా, దానికి తగ్గట్టుగా మీరు ఏమన్నా పక్కగా ఏదైనా ఆలోచన చేసుకున్నారా? ఆలోచన అంటే ఏం లేదండి. ఈసారి ఇప్పుడు కలెక్టర్ గారు వస్తున్నారని చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చెప్తున్నారు మాకు. ఇలాగే ఏదో 4 రోజులు ఇట్లా పెట్టడము, మళ్ళీ వెళ్ళిపోవడం చేస్తున్నారు. ప్రాణ నష్టం జరిగే కాడికి వస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతాయి. ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ వాళ్ళే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఉన్న వార్డు కౌన్సిలర్ గారు కానీ
ప్రాణ నష్టం జరిగే విధంగా అడికొస్తే మాత్రం అధికారులు అందరి మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందండి ప్రభుత్వం తరపున. ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఇప్పటివరకు అయితే వాళ్ళు ఏదో చేస్తున్నారు. అలా ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళు మాకు హామీ ఇచ్చి పక్కా గృహాలు కల్పించేటట్టు చేయాలి. మీ వార్డు కౌన్సిలరు మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు? తను ఎలక్షన్లో గెలిచిన దగ్గర నుండి ఈ సంవత్సరం వరకు మీరు ఇదే ఇబ్బందులు పడుతున్నారు. ఆ వార్డు కౌన్సిలరు మీతోటి ఉండి మీకైనా ప్రత్యేకమైన మార్గం చూపించే ప్రయత్నంలో ఉన్నారా? లేదు అంటే ఇది నా చేతిలో లేదు అనే కారణంగా ఉన్నారా? వార్డు కౌన్సిలర్ గారు వచ్చేసి ప్రతిసారి జరిగినప్పుడల్లా ఆయన కూడా వస్తున్నారు. ఆయన ఏదో మాతో పాటు వచ్చి ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దాం రండి అని చెప్పేసి తీసుకెళ్లడము, ఆయన ఏదో కలిసి ఆ ఎమ్మెల్యే గారు ఏదో ఆ రోజు వరకే మీకు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అనేసి ఆయన చెప్పడము. ఎమ్మెల్యే గారు ఏమంటారు, నా చేతిలో ఏమున్నది, ఏదన్నా పైన గవర్నమెంట్ తరపు నుంచి రావాలి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తేనే ఈయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది, పైనుంచి రావాలి కాబట్టి నా చేతిలో ఏమీ లేదు కదా, నా చేతనైన ప్రయత్నం నేను చేస్తానని ఆయన చెప్పడం తప్ప ఆయన భరోసా ఇచ్చేదైతే ఏమీ లేదు. ఎమ్మెల్యే గారు కూడా సేమ్ ఇదే తరహాలో మాట్లాడుతున్నారు. ఆయన కూడా నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా, మీ గురించి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి ఆయన కూడా అట్లే చెప్తున్నారు. లాస్ట్ ఇయర్లో ఇదే చెప్పారు, నేను లిస్ట్ అవుట్ చేశాను, అయిపోయింది, ఇది కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లాను, ఈ లిస్టు మొత్తం కూడా ఆయన దగ్గర ఉన్నది, ఆయన సమక్షంలో ఉంది, ఈ గృహలక్ష్మి పథకం ఏదైతే వస్తే వెంటనే మీకు ఫస్ట్ మీకే ఇస్తా నేను అని చెప్పేసి ఆయన గత 2 సంవత్సరాల క్రితం ఆయన హామీ ఇవ్వడం జరిగింది. బట్ ఈరోజు ఇంతవరకు కూడా ఏమీ లేదు. అది ఎస్సీ కాలనీ వాసుల సమస్య ఇది. ఇప్పుడు గత 4 ఏళ్ళుగా ఏమి చేయలేదు ప్రభుత్వం నుండే కానీ అధికారులే కానీ, మేము ఓట్లు వేసి గెలిపించిన కౌన్సిలే కానీ రూపాయన కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు అనేసి చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా 1 గంటల్లో 2 గంటల్లో ఇక్కడికి కలెక్టర్ గారు వచ్చి దీనిపైన మాట్లాడతాను, సమావేశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. కలెక్టర్ గారు వచ్చిన తర్వాత వీరికి పక్కా గృహాలు తక్షణమే చూపిస్తారా? లేదు అంటే వీరికి కనీసము కిరాయిలు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న వారు కూడా సగానికి ఎక్కువ మంది ఉన్నారు. వీరికి ఎలాంటి న్యాయం చేస్తారు? కలెక్టర్ గారే కానీ, లేకుంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, వార్డు కౌన్సిలర్ కానీ, ఇంకా స్థానికులే కానీ ఎవరు ఆదుకోలేని పరిస్థితిలో ఉన్నారా అనేది చెప్తున్నారు. దీనికి ఈ సంవత్సరము ఏ విధమైన న్యాయం జరుగుతుందో వేచి చూడాలి. ఓకేనా? 3వ వార్డులోని కొత్తగూడెం మున్సిపాలిటీ 3వ వార్డులోని ప్రజలు ఎస్సీ కాలనీలో ఉన్న ప్రజలను పునర్వాస కేంద్రాలకు తరలించారు. ఇక్కడ వారిని పునర్వాస కేంద్రాలకు తరలించడంలో భోజన సదుపాయం, నీటి సదుపాయంతో పాటు ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్యరీత్యా మెడికల్ సిబ్బందిని కూడా నియమించారు. ఇక్కడ ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి, వారికి ఎలాంటి మందులను ఇస్తారు, ఎంతమందికి ఇప్పటివరకు ట్రీట్మెంట్ చేశారు అనే మీద ఇప్పుడు ఉన్న స్థానిక డాక్టర్ గారు చెప్తారు. ఈ 4-5 రోజుల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలకు, ఈ ఎస్సీ కాలనీ ప్రజలకు ఆరోగ్యరీత్యా ఎలాంటి సేవలు అందించారు? అంటే మార్నింగ్ ఇక్కడ జనరల్గా ఏం జరుగుతుందంటే వాళ్ళు టిఫిన్ టైంకి వస్తున్నారు, మళ్ళీ తినేసి వెంటనే వెళ్ళిపోతున్నారు. సో త్రూ అవుట్ ద డే ఏంటంటే చాలా తక్కువ మంది జనాలే ఇక్కడ కనిపిస్తున్నారు. వచ్చిన వాళ్ళకు కూడా మేము వెంటనే అంటే వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్కి ఇది సీజనల్ కాబట్టి దానికి సంబంధించిన డిజీజ్ లైక్ జలుబు, దగ్గు, కొన్ని రొటీన్ ఫీవర్ కేసెస్, వైరల్ ఫీవర్ కేసెస్ వస్తే దానికి సంబంధించిన మందులన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నాం. వాళ్ళకి ఆన్ స్పాట్లోనే ఇచ్చేస్తున్నాం. ఒకవేళ నెక్స్ట్ డే కూడా తగ్గకపోతే హాస్పిటల్ పక్కనే ఉంటుంది కాబట్టి అక్కడ బ్లడ్ టెస్టులు చేయించి దానికి సంబంధించిన మందులు అక్కడ పెడతాం. వాళ్ళు ఉన్నారా? అంటే రొటీన్ కేసెస్ ఉన్నాయి, కామన్ కోల్డ్, కఫ్ అట్లాంటి కేసెస్ మాత్రమే వచ్చాయి కానీ అంటే టూ మచ్ అగ్రెసివ్గా ఉన్న కేసెస్ అయితే ఏం రాలేదు. గత వారం రోజులుగా కంటిన్యూస్ కాబట్టి దాని ప్రభావంతో ఏదైనా ఇంకా ఆరోగ్య సమస్యలు పెద్దగా అలాంటి ఏమైనా సోకిన వాళ్ళు ఏమైనా ఉన్నారా? అట్లాంటి ఏమన్నా మామూలుగా డాగ్ బైట్ కేసెస్ కానీ ఏమైనా వస్తున్నా కానీ మన దగ్గర ఉన్నాయి, మెడిసిన్స్ ఇక్కడే ఉన్నాయి. లేదండి, లేదు. మాది రీసెంట్గా ఒకటి స్నేక్ వచ్చిందని చెప్పారు కానీ బయట కేసులు అయితే ఏం రాలేదు. ఎస్సీ కాలనీలోని సమస్యలు, ఈ సమస్యలపైన ఈరోజు సాయంకాలం లోపు ఇక్కడికి జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ఎంఆర్ఓ గారు, ప్రజాప్రతినిధులకని వస్తారని ఇక్కడ ఉన్నవారు ఎదురు చూస్తున్నారు. వారు వచ్చినప్పుడు ఈ గత ఏడాది కన్నా ఈ ఏడాది ఏ విధంగా అయినా మాకు న్యాయం చేస్తారు అనే ఆశతోనే ఉన్నారు. వీరి ఆశను ఆశపడ్డ విధంగా వీరికి కావాల్సినది చేసి పెడతారా, లేదు వీరికి సాయం చేస్తారా, లేదు అంటే యథాప్రకారము ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా అప్పటి పూర్తి వరకే చూస్తారా? ఎందుకు అంటే
చాలా వరకు చాలా ఇండ్లు కూడా చాలా డ్యామేజ్ అయిపోయి పగిలిపోయి ఉన్నాయి. స్లాబ్లే కానీ గోడే కానీ ఇది ఉన్నాయి. ఎప్పుడు పడిపోతాయో తెలియదు. పోలీసులను పెట్టి బయటికి పంపించే పరిస్థితి వచ్చింది అంటే అర్థం చేసుకోవాలి. అంటే వీరికి బయటికి వెళ్తే ఎలాంటి ఇబ్బంది జరుగుతాయనే క్రమంలో వారు బయటికి రాకుండా ఉంటే జిల్లా అధికారులు వీరిని పోలీసు వారి సహాయంతో బయటకు తీసుకువచ్చి ఇక్కడ పునరుద్ధరణ కేంద్రాల్లో ఉంచారు. కానీ తదుపరి ఈ 4 రోజులు వర్షం తగ్గిన తర్వాత వారి పరిస్థితి ఏంటి అని వాళ్ళు అర్థం కాక భయభ్రాంతులు పడుతున్నారు. ఇప్పటికైనా సరే ప్రజాప్రతినిధులే కానీ జిల్లా అధికారులే కానీ వీరికి పూర్తిగా వీరి సమస్య పైన ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.